సినీ నటుడు శివాజీ తాను నటించిన దండోరా సినిమా ప్రమోషన్ ఈవెంట్లో మహిళల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించిన తెలంగాణ మహిళా కమిషన్ వివరణ ఇవ్వాలంటూ ఆయనకు సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో శివాజీ ఈరోజు హైదరాబాద్లోని బుద్ధ భవన్లో ఉన్న కమిషన్ కార్యాలయం ముందు వ్యక్తిగతంగా హాజరు కానున్నారు. ఈ వివాదంపై శివాజీ ఇప్పటికే స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా మహిళా లోకానికి క్షమాపణలు చెప్పారు. తన 30 ఏళ్ల కెరీర్లో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి రాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం మంచి చెప్పాలనే ఉద్దేశంతోనే మాట్లాడానని, అయితే ఆ క్రమంలో 2 అసభ్య పదాలు దొర్లడం తప్పేనని అంగీకరిస్తూ వాటికి క్షమాపణలు కోరారు. అయితే తన అంతిమ ఉద్దేశం మహిళల భద్రత పట్ల తాను చేసిన స్టేట్మెంట్కు మాత్రం కట్టుబడి ఉన్నానని ఆయన స్పష్టం చేయడం గమనార్హం. మరోవైపు ఈ వ్యవహారంపై చిత్ర పరిశ్రమ నుంచి కూడా మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. మంచు మనోజ్, చిన్మయి, అనసూయ వంటి ప్రముఖులు శివాజీ వ్యాఖ్యలను తప్పుబట్టారు. కాగా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఆయనపై ఎక్కడా పోలీసు కేసులు నమోదు కాకపోవడం విశేషం. మహిళా కమిషన్ విచారణ తర్వాత ఈ విషయంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్న ఉత్కంఠ నెలకొంది.